ఈరోజు శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల కొరకే మనము బాధపడుతున్నాము, వేదన చెందుతున్నాము, దుఃఖిస్తున్నాము, చింతిస్తున్నాం ప్రియులరా. ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు, మీకు పుట్టినటువంటి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? నవ్వుతూ ఉంటారా? చెప్పాలి. మీ పిల్లలు ఏడుస్తూ ఉంటే మీరు నవ్వుతూ ఉంటారని అడుగుతున్నా. ఏం చేస్తారు? మరి అర్జెంటుగా వాడు ఎందుకు ఏడుస్తున్నాడో వాని పోరును మార్పాలనేటువంటి ఉద్దేశంతో వానికి అర్జెంటుగా వాడికి ఏం కావాలో కొనిస్తారా, కొనియరా? కొనిస్తారు. ఇప్పుడు మనం ఏడుస్తూ ఉంటే మన దేవుడు ఏం చేస్తాడు? నవ్వుతూ ఉంటాడా? దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఏడవడం అంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే ఏడవడం నువ్వు ప్రారంభిస్తావో దేవుడు కూడా మనకున్నటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బాగా చేస్తాడు. కొరింథీ పత్రిక 10:13 ఉంటుంది, సాధారణంగా మనుషులకు కలగబోవు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. చాలామంది నాకే రావాలి రోగం, నాకే బాధలు రావాలి, నాకే సమస్యలు, నాకే ఇబ్బందులు, నా కుటుంబం, ఇదే అనుకుంటూ ఉంటాం పొద్దుమూకులు. మనం నువ్వు సహించగలుగుతావనే నీకు పెట్టాడు. నువ్వు సహించలేవంటావా? శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా కలగజేస్తాడా? కలగజేయడా? కలగజేస్తాడు. శోధనలోంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా కలగజేస్తున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు మెలకువగా ఉండి, మేము చెయ్యం, మాకున్న రోగాలు బాగోవు, మేము చెయ్యం, అన్నీ బాగా కావాలి, ఇంకేం చేస్తాం? యాకోబు పత్రిక 5:13 అంటాడు ఏమని? మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా చేయము, చెప్పుకుంటే తిరుగుతాం. అంతేనా? ఏం పాటించాము, అన్నీ కావాలని కోరుకుంటాం ప్రియులరు. భవిష్యత్తు చాలా 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 ఉంటుంది ప్రియులరు. అందుకే అంతము వరకు సహించిన వాడు ఎవడో రక్షింపబడు. నీవు దేవుని కొరకు బ్రతికితే నీకు మాత్రమే నిత్య జీవం. నిన్ను బట్టి నీకు భర్తకు నీ పిల్లలకు పరలోకం అనేది ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు కదా, నువ్వు చక్కగా దేవుని మందిరం కోసం నీకు మాత్రమే పరలోకం, నీ భర్తకు ఉండదు. మరి ఆయన నరకానికి పోతే నీకు సంతోషమా? మరి వాళ్ళని తీసుకొని రావాలి కదా, నీ భర్తలను ఎంతమంది తీసుకొచ్చారు? ఒకటి అడుగుతాను చెప్పండి ప్రియులరా, మీ భర్తలతో పండుగలకి క్రిస్మస్, ఈస్టరు, జనవరి 1 ఏమో చేస్తాం కదా మన పండుగ. ఒక మంచి చీర, ఒక 2000, ఒక 3000 రూపాయల చీర కొనించుకునేటువంటి కెపాసిటీ మీకు ఉందా లేదా? మీ భర్తలతో ఉందా లేదా? పెళ్లి రోజు వచ్చిందనుకోండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? నెల ముందు రోజు నుంచే కాక పడతాం. పలానా రోజు మన పెళ్లి రోజు, నాకు పలానా చీర కావాలి అని ఎన్ని వేషాలు వేస్తామో, మొత్తం మీద చీర మాత్రము సంపాదించుకోమా. ఇదే ప్రయత్నము మీ భర్తలను దేవుని మందిరానికి రాబట్టేటువంటి విషయంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు చెయ్యము. నేను చర్చికి పోయేస్తాను, నువ్వు మటన్ కోసిపెట్టు, వచ్చి వండుతా, ఇద్దరం కలిసి తిందాం. పిల్లో ఎలాగైనా వస్తే జాగ్రత్త అని చెప్పొస్తాం మళ్ళీ. అంతేనా? నవ్వడానికి చెప్పడం లేదు, సీరియస్. అంటే మన పరిస్థితులు ఈ విధంగానే ప్రియులరా. కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పటికీ దేవుడు హస్తము మన వెంట ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కురిగిపోకూడదు. కష్టం వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేనా? ప్రయాణం చేస్తున్నాము, ఈ నుంచి నేను కర్నూలుకి వెళ్ళాలి. నేను బైక్ మీద వచ్చినాను. ఎంత స్పీడ్లో వచ్చినాను? ఒకటే స్పీడా? ఒక చోట 10 పోతా, 20 పోతా, 30 పోతా, 40 పోతా. మంచి రోడ్ ఉంటే 50, 60. ఒకటే ఉన్నది ప్రయాణం. మీరు పోతున్నట్టు మీకు అర్థమయ్యేటట్టు. మీరు కర్నూలుకి రావాలనుకోండి. మీరు వస్తున్నటువంటి సమయంలో స్పీడ్ బ్రేకర్ కనబడేది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేను పోవడానికి దిగి ఆన కూర్చుంటావా? అర్జెంటుగా పెళ్ళికో, ఫంక్షన్కో, హాస్పిటల్కో పోవాలి. ప్రయాణం చేస్తున్నారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దిగి ఆన కూర్చుంటారు. ఎవరన్నా ఏం చేస్తారు? కొంచెం ఓపిక పట్టుకుంటే
ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం నిదానంగా ఒకవేళ నీ దిగడమో, దిగి అక్కడ ముందర పోయి ఎక్కడమో, లేకుంటే నువ్వు నెమ్మదిగా కూర్చుంటే ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ ఎట్లా పోతారు మీరు? మీ ప్రయాణం మనం మంచిగా కొనసాగుతుంది. లేదు 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 స్పీడ్ బ్రేకర్ వచ్చింది, లేదు లేదు నాకు కష్టం వచ్చింది, లేదు 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 నాకు రోగం వచ్చింది, నేను మందిరానికి పోను అన్నావు అనుకో, నువ్వు ఆనే ఉంటావు. పరదేశులము ప్రయాణికులు మనం పాటలు పాడడం కాదు, మనం ప్రయాణికులుగా ఉన్నాం ప్రియులరా. ఈ ప్రయాణంలో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పటికీ ఏం చేయాలంటే ఇప్పుడు సహించాలి. అంతము వరకు సహించిన వాడు ఎవడో రక్షింపబడుతున్నామా? ఒకసారి రక్షణలో మనం ఉన్నామా? రక్షణ జీవితంలోనే కొనసాగుతున్నామా? రక్షణకు సంబంధించినటువంటి మాటలే మాట్లాడుతున్నామా? రక్షణకరమైనటువంటి క్షేమకరమైనటువంటి నడవడికలే మనలో ఉన్నవా? పాపము చేస్తూనే పాటలు పాడుతున్నామా? పాపంలో నడుస్తూనే నడవడిక ఉందా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీరు మారు మనసుకు తగిన ప్రతిఫలాలు ఫలించాలంట. ఫలాలు వస్తున్నవా? మంచి ఫలాలు వస్తున్నవా? చెడ్డ ఫలాలు వస్తున్నవా? ఫలాలు వస్తుంటేవిలేండి, కానీ అవి మంచివా చెడ్డవా అని కావాలి. మీరు ప్రభువుని నమ్మక ముందు, బాప్తిసం తీసుకోకముందు నీ మాటలు ఎట్లా ఉన్నవి? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత అవే బూతులు మాట్లాడుతుంటే ఎట్లా కుదురుతుందా? మారాలి కదా మరి. నువ్వు బాప్తిసం తీసుకోకముందు సినిమాలు, సీరియల్, సిగరెట్లు, మందులు అన్నీ తాగుతున్నావు. నమ్మిన తర్వాత కూడా తాగుతుంటే ఇంక నీకేం ప్రయోజనం? నువ్వు మారావంటే మార్పు కనబడాలి, ఫలాలు కనబడాలి, ఆత్మ ఫలాలు మనలో ప్రభు చూడాలి. పిల్లల ఫలాలు ఫలిస్తున్నావా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన ఫలాలు రావాలి. ఫలాలు వస్తున్నావో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం ప్రియులారా. రోజు రోజుకి మన ఆత్మీయ జీవితం అభివృద్ధి కావాలి, కానీ రోజు రోజుకి దిగజారిపోకూడదు. ఎఫెసీ పత్రిక 4:15 చెప్తాడు. ఏమని తెలుసా? త్వరగా ముగిస్తాడు, ఇది చెప్పి ముగిస్తాడు. సమయం అయిపోయింది. అయ్యగారు క్షమించండి, సమయం చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? 4:15 ఎఫెసీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు అందరూ చెప్పాలి. క్రీస్తు వలె మనం ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో ప్రార్థన, పాటలు, వాక్యం చెప్పే విషయాలు, అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంట? ఎదగాలి. 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా మందిరానికి వచ్చిన ప్రార్థన చేయండి రాదని అనుకో, నీ ఎదుగుదల ఆడింది ఒకసారి చూడు. అన్ని విషయాలలో ఎదుగుదల ఉండాలి. 2 నిమిషాలు చేసేటువంటి ప్రార్థన రోజు రోజుకి పెరగాలే తగ్గాలే? ఎంతసేపు చేస్తారు ప్రార్థన? ఎవరన్నా ఒక అర్ధగంట చేసేవాళ్ళు ఉన్నారా? ఎన్నేళ్ళైనా 2 నిమిషాలు 3 నిమిషాలే. పాటలు పాడేటువంటి వాళ్ళు వారానికి ఒక పాట నేర్చుకుంటే నెలకి ఎన్ని పాటలు అయితే? 4 పాటలు. సంవత్సరానికి ఎన్ని పాటలు? సంవత్సరానికి 52 అంటే 52 పాటలు నువ్వు సంవత్సరానికి పాడి వినిపించవచ్చు. నువ్వు చూడు, ఒక్క పాట కూడా రాదు. చూడకుండా ఒక పాట పాడంటే బుక్ కోసం తనకు లాడుతుంటుంది. అభివృద్ధి ఉందే? 1వ క్లాస్లో ఉన్న 2వ క్లాస్ పోవాలి, 2వ క్లాస్ పోవాలి. లేదు నేను ఒక్కట్లోనే ఉంటాంటే ఫీజులు కట్టిదన్నగా. అంతేనా? మీ పిల్లలు 1వ క్లాస్లో ఉండి 2కి రావాలా వద్దా? 3కి రావాలా వద్దా? మీరు ఎన్నో క్లాస్ మరి? నర్సరే ఇంకా మీరు రారు పైకి. కనుక ప్రియులరా, ముగిస్తూ మీకు తెలియజేసేటువంటి విషయం ఏది ఏమైనా చెప్పని. మన ప్రశ్న ఏంటి? ప్రభువు రక్షణ పొందేవారు కొద్దిమంది అని అంటే ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇరుకు ద్వారమున పోరాడు అంటే ప్రియులరా, ప్రభు నమ్మిన తర్వాత కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ వస్తాయా లేవా? అన్నీ వస్తాయి. అన్నీ అనుభవించాలి. సుఖం ఉన్నప్పుడు సుఖము, బాధ ఉన్నప్పుడు బాధను అనుభవించాలి. దేవుని నడిపింపు, దేవుని ఆలోచన మనం వెంట ఉంటుంది. ఇంకా మరణం అంటావా, ఎప్పుడో ఏ రూపంలో మనకు సంభవిస్తుందో తెలియదు, కానీ అది మనకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. మరణం కొరకు వయసు పెరుగుతుందంటే నువ్వు మరణించడానికి ప్రయాణం చేస్తున్నావు. 20 ఏళ్ళు 30 ఏళ్ళని బర్త్డేలు చేసుకోవడం కాదు, చనిపోవడానికి మన ప్రయాణము కొనసాగుతుంది. ఎక్కడ పోతున్నాం? చనిపోవడానికే. ఆయుష్ తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది, తలలో వెంట్రుకలు రాలిపోతున్నాయి, అన్నీ పోతున్నాయి, పండిపోతున్నాం. దేని కొరకు? రాలిపోవడానికి, మరణించడానికి. మన బ్రతుకుని అర్జెంటుగా ఏం చేసుకోవాలి?
ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి ప్రియులారా, అర్జెంటుగా సరిదిద్దుకోవాలి ప్రియులారా. కనుక మన బ్రతుకులు ఎవరికి వాళ్ళు ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే పేతురు పత్రికలో పేతురు గారు అంటారు, తన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు ఆయన 33.5 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో మనకు ఎలా ఉంచాడంట? మాదిరిగా ఉంచాడంట. మన అడుగులు ఆయన అడుగులలో ఉన్నావో లేవో చెక్ చేసుకుంటాం. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు ప్రభులో, ఒక అడుగు లోకంలో, ఒక అడుగు ప్రభు. ఎలా వస్తాం? మందిరం ఆదివారం వస్తేనే భక్తి జీవితం, మనమే భక్తులము అన్నట్టు వస్తాం. ఆదివారం అయిపోతేనే. కనుక ప్రియులారా, ముగిస్తూ మీకు తెలియజేసిన విషయం, ఎవరి యొక్క ఆత్మీయ జీవితాలను వాళ్ళు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి, మీరు మీ పిల్లలను రక్షించుకోవాలి, మీ ప్రాంతాన్ని రక్షించుకోవాలి, మీ మందిరం కూడా దేవుని చేతిలో, దేవుని హస్తాలలో ఉండేటట్లు మన ప్రయత్నం చేయాలి. అంటే ఘనత దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన.